వేరే వాళ్ళ దగ్గర ఉంటే అది వేరే, కానీ వాళ్ళు ఉండలేదు ఎప్పుడు. అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మని నానమ్మని ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండేవాడు, మా దగ్గర ఉన్నాడు. మేము పంపిస్తే కానీ అర్థం కాలేదన్నమాట. మాకు ఆ బాధ ఏందని తెలుస్తుంది. ఫ్యూచర్ కోసం వాడు భవిష్యత్తు బాగుండాలి, మాలా ఉండొద్దు, మాలా కష్టపడొద్దు అని చెప్పేసి నిన్నటి షార్ట్ వీడియోలో చెప్పిన కదా నేను, మా బాబుని అయితే హాస్టల్కి తీసుకెళ్తున్నా, ఎగ్జామ్ రాపిస్తున్నా. ఒకవేళ అక్కడ ఎగ్జామ్లో వాళ్ళ అడ్మిషన్ దొరుకుతుందా లేదా అనేది వాడు ఎగ్జామ్ రాసే దాని మీద బేస్ అయి ఉంటుంది అని చెప్తే తీసుకెళ్ళిన. వాడైతే మేము అనుకున్న స్కోర్ అయితే చేసిండండి. అక్కడైతే మాకు అడ్మిషన్ అయితే దొరికింది మా బాబుకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే చాలా మంది పిల్లలు కూడా రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట. మేము అనుకున్నంతనే వాడు చేసిండు, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఇంతవరకు రాస్తాడు, ఇంత స్కోర్ వస్తుంది అని చెప్పేసి. అక్కడ వరకు అయితే చేసిండు అనమాట. నాకైతే హ్యాపీగా అనిపించింది. దీంట్లో ఏంటంటే వాడిని హాస్టల్కి పంపించాలన్న ఆనందం ఒకటైతే, ఇప్పుడు పంపించేయాలా వాడిని అన్న బాధ ఎక్కువైపోతుంది అనమాట. కాకపోతే మేము ఫీల్ అయితే మాడు అదే పెట్టుకుంటాడు, అందుకని చెప్పేసి ఇంకా వాని ముందర కొంచెం హ్యాపీగానే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు హాస్టల్కి పంపించాలంటే కొన్ని థింగ్స్ అనేవి కొనాలి కదా, వాటికి సంబంధించిన బ్యాగ్ కానీ బట్టలు కానీ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొనడానికే ఇప్పుడు డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. దాంట్లోనే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళి అక్కడ మనకి నచ్చకపోతే వేరే షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నా. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్దాం అనుకున్నా. వాడు అనుకున్న స్కోర్ చేసిండు కదా, వాడు ఫీలింగ్ ఎట్లుంది అనేది ఇప్పుడు చూద్దాం. దానా వాడు చెప్తాడు అనమాట, వాడి ఫీలింగ్ ఎట్లుంది. వాడు అనుకున్న స్కోర్ చేసిండు కదా, అందుకోసం వాడి ఫీలింగ్ ఎట్లుందో వాడే చెప్తాడు. చెప్పు నువ్వు. నీకు నేను అడ్మిషన్ వాళ్ళు ఓకే అని చెప్పారు కదా, అప్పుడు నీకేమనిపించింది? అంటే వాడు ఆల్మోస్ట్ అనుకుండా అనమాట, నేను కొడతా, అక్కడ అడ్మిషన్ అయితే నాకు దొరుకుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో ఉండు. కాకపోతే ఇప్పుడు కొంతమంది మా పిల్లలు అల్లరిగా ఉండి ఉంటారు కదా, వీడు అలా కాదనమాట, సైలెంట్ గా ఉండి వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోయే రకం అనమాట. అందుకని ఇంకా మాట్లాడలేకపోతుంది, కానీ మన ఫీలింగ్ అయితే అదే. అనుకున్న స్కోర్ చేయగలుగుతా నేను అన్న ఫీలింగ్ తో ఉండు. మేమే కొంచెం అంటే మేము కూడా అనుకున్నాం కానీ డౌట్ ఉండే ఎక్కడో, కాకపోతే వచ్చేసింది అనమాట. అడ్మిషన్ అయితే దొరికింది, మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మేమైతే డిమార్ట్ షాపింగ్కి వెళ్తాం అనమాట. ఏమేమి తీసుకుంటాం అనేది అక్కడ కొంచెం చూపిస్తాను నేను. అంటే మామూలుగా వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, అందుకోసం అయితే చూపిస్తాను. ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకొంచెం ముందరికి తీసుకెళ్ళండి ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా డీమార్ట్‌కి అయితే వచ్చేసాము. డీమార్ట్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బ్యాగే చూస్తున్నానండి నేనైతే. ఎందుకంటే ఫస్ట్ మనం బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం లగేజ్ అనేది సర్దుకోవచ్చు కదా, అందుకోసం బ్యాగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సైడ్‌కున్న వీల్స్‌ను తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అవి ఇంకా ఇప్పుడే ఎందుకులే అనేసి ఇవి తీసుకున్నాననమాట. ఇది కూడా నాకు 18 రేంజో ఏమో పడిందండి. బానే పడిందనమాట, ఎక్కువే పడింది. ఇంకా దాంట్లో మనకి బేరాలేమి ఉండవు గదా, ఇంకా చెప్పినంత తీసుకోవాలి డీమార్ట్‌లో. అండ్ రీజనబుల్ కూడా అనిపించింది. బయటైతే ఇంకా ఎక్కువ ఉంటదేమో అనిపించింది. అందుకోసం ఇంకా బ్యాగ్ అయితే తీసుకున్నాననమాట. వాళ్ళ ఎక్సైట్‌మెంట్ అయితే మామూలుగా లేదు. వాడి కోసం వస్తువులు కొంటున్నామన్న ఫీలింగ్ వాడికుంది. అన్నయ్యని పంపిస్తున్నాము హాస్టల్‌కి, కొత్త ప్లేస్‌కి వెళ్తున్నాడన్న ఎక్సైట్‌మెంట్ అయితే మా చిన్నోనికైతే ఉందనమాట. ఇంకా మాకేంటంటే ఇంకా పైకి అలా ఉన్నా గానీ లోపల మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి. ఎంతైనా పిల్లల్ని హాస్టల్‌కి పంపించాలంటే ఏ పేరెంట్స్‌కైనా బాధగానే ఉంటుంది. అసలు అంత బాధను తట్టుకుంటూ గూడా ఎందుకు పంపిస్తారు అంటే, ఇంక వాళ్ళ ఫ్యూచర్ కోసం అనమాట. వాళ్ళు వెళ్ళి చదువుకుంటేనే గానీ అవ్వదు గదా మనకైతే. ఇంక వాళ్ళు ఏం చేసినా వాళ్ళ కోసమే గాబట్టి ఇంక పంపించక తప్పదు. ఇంకా నేనైతే డిసైడ్ అయ్యాననమాట పంపిద్దామని జెప్పేసి. ఇంకా వాడికి హాస్టల్‌లో ఏమేం సామాన్లు కావాలి అనేసి మొత్తం గూడా తీసుకుంటున్నాను నేనైతే. కావాల్సిన ప్రతి ఒక్కటైతే తీసుకుంటున్నాననమాట. అన్నీ గూడా కొత్తవే తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఎందుకు, ఆల్రెడీ మేము వాడేస్తున్నాం గదా అవి. అందుకని ఇంకా కొత్తవే తీసుకున్నాను. ఇవైతే ఏమేం తీసుకున్నాను గదా, బకెట్ ఇవైతే తీసుకున్నమాట. ఇంకా కొన్ని థింగ్స్ అయితే బయటనే తీసుకుందాము, ఇంకా దీంట్లో వద్దులే అని జెప్పేసి మెయిన్ థింగ్స్ అయితే ఇక్కడ డీమార్ట్‌లో తీసుకున్నాను. కొన్నైతే బయటనే తీసుకున్నాను, చూపిస్తాను. మా బాబు హాస్టల్‌కి వెళ్తున్నాడని జెప్పాను గదా, దానికోసం అయితే సామాన్లయితే కొన్నామండి. మొత్తం డీమార్ట్‌లోనే షాపింగ్ చేసినా నేనైతే. వాడికి ఏమేమి కావాలి అన్నీ అని జెప్పేసి. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తాను నేను.
వాడి కోసం షాపింగ్ చేసినాం కానీ వాడిని పంపించాలంటే అస్సలు నాతోనైతే అయితలేదన్నమాట. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అసలు ఎక్కడికి పంపించలేదు నేను. మా దగ్గరే ఉన్నాడనమాట. ఇప్పుడు ఏమేమి తీసుకున్నా అనేది నేను చూపిస్తా. అసలు వాడికి ఎటూ వెళ్ళలేదు. వాడు మా దగ్గరనే పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు వాడు 4th అయిపోయి 5థ్‌కి వెళ్తున్నాడనమాట. ఇంత చిన్న వయసులో వాడిని దూరంగా పంపిస్తున్నాం మేము. చాలా మంది అనుకుంటారు అనవసరంగా పంపిస్తుర్రు. మరి అంత బాధపడుకుంటే ఎందుకు పంపిస్తుర్రు హాస్టల్‌కి? మీ దగ్గరే ఉంచుకోవచ్చు గదా! అని అంటారు. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. ఈరోజు మనం బాధపడ్డా పర్లేదు. కానీ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అంటే మనం ఈరోజు బాధపడాల్సిందే. అది తప్పదు. అది హాస్టల్‌కి పిల్లల్ని పంపించే తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది. చాలా మంది మాట్లాడుతా ఉంటారన్నమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంటారు. పంపిస్తారు వాళ్ళదేంది, పిల్లల మీద ప్రేమ లేదు, అందుకే హాస్టల్‌లో ఉండగలుగుతున్నారు. ఇలాంటి మాటలు చాలా వస్తాయన్నమాట. ఇంకా అవన్నిటికి మేము సిద్ధమయ్యే మా బాబునైతే హాస్టల్‌కైతే పంపించాలని ఫిక్స్ అయినామన్నమాట. ఇంకా వాడి కోసం నేనైతే షాపింగ్ చేసిన. వాడిని అక్కడ పంపించడానికి వానికి ఏమేమి అవసరమైతాయి అనేది వాళ్ళైతే ఒక లిస్ట్ ఇచ్చిర్రు. దాన్ని బట్టి మేము కొన్ని అడ్జస్ట్ చేసుకొని షాపింగ్ అయితే చేసినాము. ఇంకోటేందంటే పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. హాస్టల్‌కి పంపించిన తర్వాత ఒకలా ఉంటారు గదా! వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తే అడ్జస్ట్ అవుతారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనే ఫస్ట్ టైమ్ పంపిస్తున్న మా బాబునైతే. ఇంకా వాడు ఎలా ఉంటాడో ఏమో తెలీదు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటే అది వేరే. కానీ వాళ్ళు ఉండలేదెప్పుడు. అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? చిన్నప్పటి నుంచి అమ్మమ్మని నానమ్మని ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఉండేవాడు. మా దగ్గరే ఉన్నాడు. ఫస్ట్ టైం బయటికి పంపిస్తున్నాము. అసలు ఇష్టం లేదు. కాకపోతే ఇంకా వాడి ఫ్యూచర్ బాగుంటది అని చెప్పేసి ఆశతోని పంపిస్తున్నాము. వాడు మేము అనుకున్నట్టు వాడు చదువుకొని మేము అనుకున్నది వాడు సాధిస్తే మాకు చాలు. మేము ఎంత బాధపడ్డా పర్లేదు. ఆల్రెడీ చాలా మందిని చూసినాం పంపిస్తుంటే, ఏముందిలే పిల్లలు ఉంటారు, పంపించారు కదా హాస్టల్కే కదా వస్తూనే ఉంటారు అనుకున్నాం. కానీ మేము పంపిస్తే కానీ అర్థం కాలేదన్నమాట. మాకు ఆ బాధ ఏందని తెలుస్తుంది అంటారనమాట. ఇప్పుడు నాతోను కూడా చాలా మంది అంటారు, మరి ఇంత ఫీల్ అవుతూ ఎందుకు పంపిస్తున్నావు అని. మనం చదివించే చదువుకి అక్కడ చదివే చదువుకి చాలా తేడా ఉంటుందన్నమాట. మా లైఫ్లో ఒక స్టెప్ ముందుకేసి, అంటే మా స్తోమత కాకపోయినా ఒక స్టెప్ ముందుకేసి వానికి ఫ్యూచర్ కోసం, వాడు భవిష్యత్తు బాగుండాలి, మాలా ఉండొద్దు, మాలా కష్టపడొద్దు అని చెప్పేసి మేము రిస్క్ తీసుకొని మరి వాడిని అయితే పంపిస్తున్నాము. ఇంకా మొత్తం అంటే వాడి మీద భారం వేసేసినాం అనమాట. దేవుడి మీద భారం వేసి పంపిస్తున్నాము. చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళి హాస్టల్‌కి. కాకపోతే వాళ్ళ పెయిన్ మాకు అప్పుడు అర్థం కాలేదు. అట్లానే మేము ఎవరిని ఎమోషనల్ అవ్వద్దు అనుకున్నాం కానీ అవ్వట్లేదన్నమాట నాకు. ఈ మొత్తం షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మొత్తం ఒకే చోట చేసాం షాపింగ్. మొత్తము డీమార్ట్‌లోనే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అక్కడే కొంచెం రీజనబుల్‌గా ఉంటాయి ప్రైజెస్ అని చెప్పేసి అక్కడే తీసుకున్నాము. ఫస్ట్ అయితే లగేజ్ కోసం బ్యాగ్ అనమాట. ఆల్రెడీ ఇంట్లో ఉంది, కాకపోతే అది సరిపోదని చెప్పేసి పెద్దది బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ వాళ్ళు వేరేది తీసుకోవాలి, ఇట్లా లాక్ సిస్టమ్ ఉన్నది తీసుకోండి బెటర్ అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మాకున్న పరిస్థితిలో మాకు వచ్చిన దానికైతే ఇదైతే తీసుకున్నాం అనమాట. కొంచెం పెద్దదే తీసుకున్నాము, పెద్దగా ఉంటుంది బ్యాగు, చాలా లగేజ్ పడుతుంది, బట్టలు కూడా పడతాయి అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా. మొత్తం దీనికి ఎంత అయ్యింది అనేది కూడా నేను లాస్ట్ వరకు చెప్తాను. ఇదైతే బెడ్షీట్ అనమాట. అంటే బెడ్ ఇస్తారు కదా వాళ్ళు, దాని మీద వేయడానికి ఒక బెడ్షీట్ అండ్ పిల్లో కవర్ అయితే వచ్చింది. ఇదైతే అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకున్నాను, తక్కువలోనే తీసుకున్నాను అనమాట. బెడ్షీట్ తీసుకున్నాను అండ్ బెడ్ మీదకి పిల్లో కవరు. అండ్ హాస్టల్ అంటే అసలు వాడి స్నానం కూడా సరిగ్గా చేసుకోలేడు. వాని కోసం బకెట్ అండ్ మగ్గు కూడా అన్నీ మనమే తీసుకోవాలి. జస్ట్ వాళ్ళు చదువు మాత్రమే చెప్తారు అంతే కదా. అండ్ బకెట్ మగ్గు
ఇంక ఈ 2 తీసుకున్నాను అనమాట. అండ్ ఇదైతే పాలు తాగడానికి కప్ అనమాట. దీనికి క్యాప్ వచ్చింది, బాగుంది కదా చిన్నగా. అంటే వాడు ఎక్కువ పాలు అయితే అలవాటు లేదు, కానీ ఇంకా అక్కడికి వెళ్తే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఈ కప్పు అండ్ దీనికి క్యాప్ వచ్చింది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ సోప్ బాక్స్ అనమాట, ఇది సోపు సబ్బు పెట్టుకోవడానికి ఒక బాక్స్. వాటర్ బాటిల్, అసలు ఈ వాటర్ బాటిల్ మామూలుగా మేము ఇక్కడ పంపించే స్కూళ్ళల్లో చాలా సార్లు అడిగిండు వాడు, నేను కొనిలేదు ఎందుకు ఎందుకు అని. ఇంక ఇప్పుడు అయితే కొనిచ్చిన, నేను వాడు అడగగానే కొనిచ్చిన. ఎందుకో కొనియాలనిపించింది ఇది కొనిచ్చేసిన అనమాట. ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాడు. ఇంక ఈ బుక్స్ అయితే వాళ్ళు చెప్పారనమాట, ఇన్ని బుక్స్ అయితే పంపించమని, ఇంకా మనమే కొనివ్వాలి. అందుకోసం బుక్స్ కూడా తీసుకున్నా నేను. సో ఇంకా బెడ్షీట్ అయితే తీసుకున్నా అండి. ఈ బెడ్షీట్ అంటే ఈ రేంజ్లో కొనడానికి కూడా మేము 2-3 ఇయర్స్ నుంచి ఆలోచించామన్నమాట. అంటే ఇంట్లోకి కొనడానికి ఆలోచించాము, ఇంక ఇప్పుడు వాడి కోసం అయితే తీసుకున్నాను అనమాట ఈ బెడ్షీట్. అంటే మా రేంజ్లో ఇది ఎక్కువనే అనమాట, ఎందుకు లేదు ఇప్పుడు అంత ప్రైస్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి కొనలేదు. ఇప్పుడు వాడి కోసం తీసుకున్న బెడ్షీట్ ఇది కప్పుకోవడానికి, బ్లాక్ ఎండ్ అనమాట. ఇంకా దువ్వెనలు అయితే తీసుకున్నా, వాడికి ఒకటి పెట్టి మిగతావి అయితే ఇంట్లో ఉంచేస్తాను నేను. వాడి కోసం అయితే తీసుకున్నా. అండ్ ఇంకా 2 టవల్స్ అనమాట, 2, ఒకటి వాషింగ్ వేసిన ఒకటి ఉంటుంది కదా, నేను పక్కన ఉండను కదా వాడికి అన్నీ చేయడానికి, ఇంకా ఒకటి వాషింగ్ వేసేసినా కూడా ఒకటి ఉంటుంది అని చెప్పేసి 2 టవల్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఇవైతే బట్టలు అనమాట, నైట్ వేర్ కలెక్షన్ అయితే తీసుకున్నాను. ఇంకా మామూలు అయితే ఇంట్లో ఉన్నాయి కదా అవి పెట్టేస్తా, ఓన్లీ నైట్ వేర్కి అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇవైతే వాడి కోసం తీసుకున్నాను. ఇంకా కొంచెం షాపింగ్ అయితే ఉంది, అదైతే తీసుకోవాలి. ఇంకా అది కూడా చిన్న చిన్నవి అనమాట, ఇంకా అవి ఇంకా అది తర్వాత చేద్దామని మెయిన్ ఏదైతే కావాలో అవైతే తీసుకున్నాను. ఇంకా వాడు హాస్టల్ కోసం నేను చేసిన షాపింగ్ అయితే ఇదే అండి. సో ఇదైతే ప్రైజెస్ ఎంత అవ్వచ్చు అనేది చాలా తక్కువలో తీసుకున్నాం కాబట్టి ప్రైజెస్ అయితే తక్కువలోనే ఉంటుంది. దీనికి ఎంత అయి ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే అంటే మీరు కూడా ఇలాగే పిల్లల్ని పంపించేటప్పుడు ఇలాగే ఫీల్ అయ్యారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు చెప్పే కామెంట్లతోని కొంచెం ధైర్యం అనేది వస్తుంది అనమాట నాకు. సో ఈ బట్టలు మొత్తం వాడికి నచ్చినవే తీసుకున్నాం అనమాట, అన్నీ కూడా వాడు ఏది కావాలంటే అది కొనిచ్చాను అనమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.